న్యూస్ ఛానల్ కి స్వాగతం. విశాఖ జిల్లా కొత్తగాజువాక. నేను మీ శివప్రసాద్. గాజువాక కూటమిలో చేరికలు, వైసీపీ చీలికలు. పసుపు కొండగా కప్పుకునేందుకు క్యూ కొడుతున్న వివిధ వర్గాలు. తాజాగా ఏపీ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ అసోసియేషన్ ప్రతినిధుల చేరిక. గాజువాకలు చాప చుట్టేస్తున్న వైకాపా. గాజువాక ఎన్నికల సమయం ఆసన్నం అవుతున్న తరుణంలో టీడీపీలోకి చేరికలు పెరిగి పసుపు కొండగా కప్పుకునేందుకు జనం క్యూ కొడుతున్నారు. తాజాగా గాజువాక వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ అసోసియేషన్ అధ్యక్షుడు చట్టి అప్పారావు నేతృత్వంలో 500 మంది టీడీపీలో చేరారు. వీరందరికీ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు కండువాలు వేసి సాధారణంగా ఆహ్వానించారు. వైసీపీలో కీలక నేతగా వ్యవహరించిన చెట్టిబాబు అక్కడ ప్రస్తుతం ఇవ్వడలేక తన అనుచర గణముతో పార్టీలో చేరారు. స్థానిక స్థితిగతులపై పూర్తి అవగాహన విద్యావంతుడు పల్లా సమక్షంలో చేరడం ఆనందంగా ఉందన్నారు. పారిశ్రామిక అభివృద్ధి కూటమితోనే సాధ్యమని గుర్తించి తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పల్లా మాట్లాడుతూ గాజువాక కూటమికి కేంద్రం కావాలని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని, కూటమి విజయం సాధించాలని, అందుకు అన్ని వర్గాల సహకారాన్ని కోరుతున్నట్లు తెలిపారు. వైసీపీ 5 ఏళ్ల పాలనపై సంతృప్తి చెందని వాళ్ళంతా టీడీపీలోకి వస్తున్నారని, వీరందరికీ సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. 70వ టీడీపీ జనసేన నేతలు చెట్టి గోపి, కోయిలాడి శంకర్రావు, లంకలపల్లి మురళీదేవి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మిత్రపక్షాల ఐక్యత, వద్దలాలి పల్లా నాయకత్వం, వద్దలాలి పల్లా నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం, జిందాబాద్ తెలుగుదేశం, జై జనసేన, జై తెలుగుదేశం. వద్దలాలి పల్లా నాయకత్వం, వద్దలాలి పల్లా నాయకత్వం, వద్దలాలి చంద్రబాబు గారి నాయకత్వం, వద్దలాలి భర్త గారి నాయకత్వం, వద్దలాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం. ఈరోజు చాలా ఆనందం. గాజువాకలో ఉన్నటువంటి వెల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్, అసలు ఈ వెల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క గొప్పతనం చెప్పాలి ఒకసారి. ఈ దేశంలోనే బాంబే తర్వాత విశాఖపట్నం నుంచే క్వాలిటీ వెల్డర్స్ వెళ్తుంటారు. క్వాలిటీ వెల్డర్స్ తయారు చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా విశాఖపట్నం, ముఖ్యంగా గాజువాక ఆటోనగర్ ప్రాంతంలో ఉన్నదన్న సంగతి మీ ద్వారా నేను ప్రధానికని తెలియజేస్తాను. ఈరోజు ఆ వెల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఒక ప్రెసిడెంట్ గారు అయినటువంటి బాబు గారు రావడం జరిగింది. వాళ్ళతో పాటు అనేక వెల్డింగ్ ఇన్స్టిట్యూషన్ ఓనర్స్ కూడా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారికి 2014 నుంచి 2019 మధ్యన నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, వారికి కష్టాలు ఉన్నప్పుడు నేను వాళ్ళకి అండగా ఉన్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వారు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషదాయకం. ఖచ్చితంగా వారికి మేము అండగా ఉంటాం, వాళ్ళకు సముచిత స్థానం కల్పిస్తాం. ఇలాగ ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు పలుకుతూ అనేక మంది రావడం కూడా, పార్టీలో చేరడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రజల్లో మాత్రం ఒకలాంటి ఆనందం. ఒక 5 సంవత్సరాల నుంచి అణచివేతకు గురయ్యాం, ఏదో ఒక తెలియనటువంటి ఆనందం వాళ్ళకి అందరిలో కనిపిస్తుంది. స్వేచ్ఛాలోకంలోకి మేము అడుగుపెట్టబోతున్నాం ఇంకో 4 రోజుల్లో అనే భావన కనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులందరికీ స్వాగతం అండి. విశాఖపట్నం ఆటోనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏపీ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ ఓనర్స్ అసోసియేషన్ అంతా కూడా మ్యాక్సిమం మాకు 78 మంది, ఇంచుమించు ఆల్మోస్ట్ ఆల్ ఒక 4-5 తప్ప అన్ని ఇన్స్టిట్యూట్లు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వం బలం ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ గారు భర్త గారి మీద ఉన్నటువంటి నమ్మకం, మా ఇన్స్టిట్యూట్ల తాలూకా అవగాహన, మా మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఈ నాయకత్వం మాకు ఉపయోగపడుతుందని గ్రహించి నిన్న మీటింగ్ పెట్టుకొని ఇంచుమించు 500 మందితో బైక్ ర్యాలీ, చాలా ఊరేంపు కూడా చేయడం జరిగింది. అదే సందర్భంగా ఈరోజు కూడా రేపు కాబోయే ఎమ్మెల్యే మన భావి తరాలకి ఎవరైతే ఇంపార్టెంట్ ఈ ప్రాంతానికి గ్రహించే ఓన్లీ మా ఇన్స్టిట్యూట్ ఓనర్స్ ఒక్కో ప్రాంతంలో కూడా
ఒక ఇన్స్టిట్యూట్ ఓనర్ ఇంచుమించి 1000 ఓట్లు వేయించే కెపాసిటీ ఉన్న ఓనర్లందరూ కూడా ఈరోజు వచ్చి ఈ కూటమి అభ్యర్థులకి మద్దతు ఇవ్వడం జరిగింది సార్. తప్పకుండా మా సేవలు ఉపయోగించుకొని రేపొద్దున్న ఈ నాయకత్వం వస్తే మా ఇన్స్టిట్యూట్ భవిష్యత్తు బాగుంటుందని ఈరోజు సంపూర్ణమైన మద్దతు మేము తెలపడం జరిగింది. మీ సపోర్టు ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పారు, కంపల్సరీగా మా మీద అవగాహన ఉంది కాబట్టి ఆయన విజయం చేకూరిస్తే తప్పకుండా మా కోరికలు నెరవేరుస్తారని సంపూర్ణమైన విశ్వాసం మాకుందండి.